నమస్తే, వెల్కమ్ టు టీసెట్. మనోమిత్ర లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కార్యక్రమానికి స్వాగతం. మనోమిత్ర కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు మనము మానసిక ఆరోగ్యం మీద అవగాహన కలిగించడానికి సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు, ఆర్ట్ థెరపిస్టులు, మ్యూజిక్ థెరపిస్టులు ఇలా చాలా మంది నిపుణులతో మాట్లాడించాం. ఈరోజు మనం యోగా గురించి మాట్లాడుకుందాం. యోగాకి మానసిక ఆరోగ్యానికి సంబంధం ఏంటి, యోగా ద్వారా ఏ విధంగా మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు, ఇదే విషయానికి సంబంధించి మాట్లాడుకుందాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సివి రావు గారు. వారు యోగిక్ సైన్స్, యోగా సైకాలజీలో డాక్టరేట్ తీసుకున్నారు. అంతేకాదు దాదాపు 2 రాష్ట్రాలకు సంబంధించి వేలాది మంది ప్రజల్ని యోగాకు సంబంధించి శిక్షణ ఇచ్చారు. 2000 మందికి పైగా యోగా గురువులను తయారు చేశారు. అనేక పుస్తకాలు కూడా రచించారు. అదేవిధంగా కపిల మహర్షి రీసెర్చ్ ఫర్ రిసోర్స్ యోగా సెంటర్కి సంబంధించి వారు ఫౌండర్గా ఉన్నారు. సో వారిని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే, వెల్కమ్ టు స్టూడియో సార్. మీ గురించి అయితే చాలా విన్నాము, తెలుసుకున్నాము. అంటే యోగాకు సంబంధించి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు. కానీ యోగా అంటే సార్ మాకు బేసిక్గా గుర్తొచ్చేది శారీరక ఫిట్నెస్ గురించో, లైఫ్ స్టైల్ గురించో, ఒక మతం గురించో ఇలాంటివి ఎక్కువగా గుర్తొస్తుంటాయి. కానీ మానసిక ఆరోగ్యానికి యోగాకు ఏంటి సార్ సంబంధం? యోగా అనేది యూజ్ అనేటువంటి సాంస్కృతిక పదం నుంచి వచ్చింది. యూజ్ అంటే యునైన్ ఆఫ్ ద బాడీ అండ్ మైండ్ అనేది ఒకటి. కాబట్టి మనసుని, శరీరాన్ని అనుసంధానం చేయగలిగేటువంటి ప్రక్రియ యోగాలో ఉంది. అదే సందర్భంలో చాలా పూర్వకాలంలో 5వ శతాబ్దంలో శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి తగ్గట్టు రకరకాల వ్యాయామాలు అటువంటి ఏమి లేవు కనుక ఆసనాల ద్వారా శరీరానికి ఎక్సర్సైజ్ ఎలా చేయించాలి, లేకపోతే స్విమ్మింగ్ ద్వారా ఎలా చేయించాలి, నడక ద్వారా ఎలా చేయించాలి, శ్వాస ద్వారా ఎలా చేయించాలి అనేది ఆనాటి యోగ పొంగవులు కనుక్కున్నారు ఆ విషయాన్ని. ఇది 5వ శతాబ్దంలో కనుక్కోబడి కపిల మహర్షి దగ్గర నుంచి పరంపరగా వచ్చి 16, 17వ శతాబ్దంలో బాగా పాపులర్ అయింది యోగ సాధన అనేది. పతంజలి మహర్షి యొక్క అష్టాంగ యోగంలో యోగా థియరీ అనేది చెప్పబడింది. అట్లాగే దాంట్లోనే హఠయోగం, ఫిజికల్ బాడీని కాపాడుకునేందుకు గాను హఠయోగాసనాలు అనేది రూపొందించడం జరిగింది. వాటిలో ఉండేదే ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం. అంటే సార్ ఇప్పుడు ఈ రోజుల్లో లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లనో, ఈ హడావిడి వల్లనో యాంగ్జైటీ, స్ట్రెస్ ఎవరిని కదిలించినా ఇవి ఉన్నాయి సార్. ఇవి తగ్గించవచ్చా యోగా ద్వారా? తప్పకుండా తగ్గించడానికి బాగా అవకాశం ఉంది. ఎవరికి వాళ్ళే తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఈ స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ కానీ ఇవన్నీ కూడా మూల కారణం ఏంటంటే మనసు నుంచే వచ్చినాయి. యోగ శాస్త్రంలో స్థూలంగా చెప్పబడేది ఏమిటంటే యోగ చిత్తవృత్తి నిరోధ అన్నాడు పతంజలి మహర్షి. అంటే శ్వాసకి మనసుకి అవినాభావ సంబంధం ఉంది. ఎప్పుడైతే శ్వాసను కంట్రోల్ చేస్తూ సంపూర్ణ శ్వాసలు మనం తీసుకోగలుగుతామో ఆటోమేటిక్గా తెలియకుండానే మనసు కూడా నియంత్రణలోకి వస్తుంది. కాబట్టి తప్పకుండా మనసుని చేజిక్కించుకోవటం కోసం, మనసుని లోబర్చుకోవటం కోసం, స్వాధీనపరచుకోవటం కోసం, హాయిగా ఉంచడం కోసం ప్రాణాయామ సాధన అనేది యోగాలో అత్యుత్తమమైనటువంటి పద్ధతి. ఓకే, ఇంకొకటి సార్, మా అందరికీ కూడా చూస్తున్న ప్రేక్షకులు కూడా చాలా మంది సమస్య ఉండొచ్చు, నిద్ర పట్టట్లేదు సార్, రాత్రంతా మేల్కొని ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. యోగా ద్వారా నిద్రకి ఏమన్నా చెక్ పెట్టొచ్చా? అంటే హాయిగా నిద్రపోయే పరిస్థితి ఉంటుంది? ఉంది. యోగా సాయంత్రం పూట అంటే ఆహారాన్ని తీసుకోబోయే ముందు కూడా దాదాపు 20 నిమిషాల పాటు పూర్ణ ప్రాణాయామం లాంటి, నాడి శోధన ప్రాణాయామం లాంటిది చక్కగా చేసేటట్లయితే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు బలంగా తీసుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా ప్రతి మనిషి కూడా 30 to 40% కంటే ఎక్కువ తీసుకోరు. మనం ఆక్సిజన్ పెట్టాల్సి వచ్చినప్పుడు హాస్పిటల్లోకి వెళ్తే గాలి విలువ, ఆక్సిజన్ విలువ, వాయువు విలువ, ప్రాణం విలువ అప్పుడు తెలుస్తాయి. కానీ అది తెలుసుకోకముందే ఉత్తములైన వాళ్ళు, జిజ్ఞాస గల వాళ్ళు, యోగ సాధన మన భారతీయ సంస్కృతిలో భాగం కనుక దాన్ని చేజిక్కించుకొని అదొక టూల్ మాదిరిగా తీసుకొని మనం చేస్తే తప్పకుండా సాధ్యమవుతుంది. దాంతోపాటుగా సాయంత్రం పూట అర్ధగంట సేపు నడవాలి. శరీరం మొత్తం మీద, రోజు మొత్తం మీద ఒకసారి చెమట పట్టాలి. ఓకే, మనం నిద్రపోయే ముందు విపరీతంగా డివైజెస్ చూడటం కానీ, మొబైల్ చూడటం కానీ, టీవీ చూడటం కానీ ఎక్కువసేపు చేస్తే కూడా కంటికి స్ట్రెయిన్ అవుతుంది. కంటి ద్వారా బ్రెయిన్కి స్ట్రెయిన్ అవుతుంది. అది బ్రెయిన్ హీట్ అయిపోయి నిద్ర పట్టడం అనేది లేట్ అవుతుంది. ఓ రకంగా చెప్పాలంటే నిద్ర పట్టలేకపోవటానికి ఇతరులు కారణం కాదు, ఆహారం కారణం కాదు, మనమే కారణం, మన లైఫ్ స్టైలే కారణం. ఓకే సార్, ఇంకొకటి మా టీసాట్ ప్రేక్షకుల్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ సార్, విద్యార్థులు ఎక్కువగా చూస్తుంటారు. వాళ్ళు ప్రధానంగా ఫేస్ చేసే సమస్య ఏకాగ్రత ఉండట్లేదు, సరిగ్గా చదువుకోవట్లేము, ఇబ్బంది పడుతున్నాం, కాన్సన్ట్రేషన్ లేదు అనేది ఎక్కువగా వినిపిస్తుంది. వాళ్ళకి ఏమైనా సజెషన్ చేస్తారు సార్, యోగా ద్వారా ఎలా బెటర్ చేసుకోవచ్చు? తప్పకుండానండి. స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా చదవాల్సిన సిలబస్ మీద దృష్టి పెట్టేసి ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది, ఎక్కువ ప్రోగ్రామ్ ఉంది, ఎక్కువ టార్గెట్ ఉంది అనే ఉద్దేశం మీద ఫీల్ అవుతూ ఉంటారు.
ఈ టార్గెట్ని ఒక్కసారి చూసి భయపడి యాక్సెప్ట్ ఎక్కడంటే హాస్టల్లో ఉండేటువంటి విద్యార్థులు కాకుండా ఇంటి పట్టున ఉండేవాళ్ళు, కాలేజీకి వెళ్ళి స్కూల్కి వెళ్ళి వస్తుండేవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ నిర్దిష్టమైన కార్యక్రమాలను కానీ మెమొరీలో ఉంచుకునే పాఠాలను కానీ వాయిదా వేస్తుంటారు. ఈ వాయిదా పడ్డ విషయాలన్నీ కూడా ఒక్కసారి పెండింగ్ సిలబస్ కింద మారిపోతుంది. అది స్ట్రెయిన్ని ఎక్కువ తీసుకొస్తుంది. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా చిన్న సింపుల్ టెక్నిక్ ఏంటంటే ఒక చెయ్యి ఒకటి పైకెత్తేసి ఒక శ్వాస నుంచే ఒక ముక్కు నుంచే పూర్తిగా శ్వాస తీసుకొని వదిలిపెట్టడం అనేది ఇటు 15 సార్లు చేయాలి, మళ్ళీ ఇటు ఒకసారి 15 సార్లు చేయాలి. ఇలా చేయటం ద్వారా ఏమవుతుందంటే కంప్లీట్గా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎడా పింగళ నాళ్ళు రెండు కూడా ఏకం అవుతాయి. శ్వాస ఎప్పుడైతే బయట నుంచి లోపలికి వెళ్ళేది ధారాళంగా వెళ్తూ వస్తుంటుందో బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై బాగా ఉంటుంది. దాంతోపాటుగా చిన్న సలహా ఏంటంటే మన స్టూడెంట్స్ అందరికి కూడా వీళ్ళు జుట్టుకి ఈ మధ్య ఎవరూ నూనె రాయట్లేదు. కనీసం అంటే వారానికి మగపిల్లలు 3-4 సార్లైనా స్నానం చేయాలి. ఆడపిల్ల తప్పనిసరిగా 2 సార్లు అయినా సరే శిరస్నానం చేయాలి. స్నానం చేయటం కాదు, శిరస్నానం చేయటం చాలా అవసరం. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ సెల్స్ మనసు కూడా రిఫ్రెష్ అవుతుంది. అది ఏకాగ్రతకు ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే చదవాలనే దృష్టి ఒకటి, దాని మీద శ్రద్ధ ఒకటి, దాని మీద చదివే పుస్తకాన్ని సిలబస్ని కంఠోపాఠం చేసినట్టుగా కాకుండా దాంట్లో ఉండేటువంటి కంటెంట్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మనకి విషయం ఎంత అర్థం అవుతుందో అంత జ్ఞాపకం అనేది కూడా ఉంటుంది దేంట్లో అయినా సరే. అది దాని ధర్మసూత్రం. చాలా బాగా చెప్పారు సార్. ఇక బ్రెయిన్, నర్వ్స్, మన కాగ్నిటివ్ డెవలప్ అంటే వీటన్నిటి మీద యోగా ఎఫెక్ట్ ఎలా ఉంటుంది సార్? చాలా ఉంటుంది. ఎందుకంటే మామూలుగా నడక నడుస్తుంటే ఒక రకమైన హార్మోన్స్ విడుదలవుతాయి. ఓకే, అట్లాగే రన్నింగ్లో, జాగింగ్లో ఒక రకమైనది అవుతుంది. యోగాలో ఏమవుతుందంటే మొత్తం గ్రూప్ ఆఫ్ మజిల్స్ అంతా కూడా ఒకవైపు నుంచి స్ట్రెచ్ అవుతూ ఉంటాయి. ఇంటర్నల్గా దాదాపు యోగా చేసేటప్పుడు ఈ దేహం యోగం పుస్తకంలో దాంట్లో రాయబడి ఉంది 8 వైటల్ ఆర్గాన్స్, 8 వైటల్ ఆర్గాన్స్, గుండె, ఊపిరితిత్తులు, మెదడు, ఓకే, కాలేయము ప్లస్ ప్యాంక్రియాస్, ఇవన్నీ కూడా కంప్లీట్ ఉత్తేజానికి గురవుతాయి. ఎప్పుడు ఉత్తేజానికి ఒకసారిగా గురవుతుందో తెలియకుండానే ఇంటర్నల్ స్ట్రెస్సెస్ అనేవి తగ్గిపోతాయి. అట్లా స్ట్రెస్ అనేది మైండ్లో ఉంటుంది అనుకుంటారు, వాస్తవానికి మెడ దగ్గర ఉంటుంది, మెడ వెనక భాగాన ఉంటుంది, నడుము మీద ఉంటుంది, ఇంటర్నల్ గ్లాండ్స్ మీద కూడా ఉంటుంది. ఇవన్నీ కనిపించగా బ్రెయిన్ ఒకటే నాకు స్ట్రెయిన్ అయింది అనే ఉద్దేశమే తలబట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ఓవరాల్గా చెప్పాలంటే ఇటన్నిటికీ సూర్య నమస్కారాలు 12 రౌండ్లు చేసి, ప్రాణాయామం 5 నిమిషాలు చేసి, హాయిగా ప్రశాంతాసనం వేసినట్లయితే రోజు మొత్తం మీద 24 నిమిషాలు కనీసం కేటాయించినా కానీ, వారానికి 4 సార్లు చేసినా కానీ ఈ ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెస్ని తగ్గించుకోవచ్చు. సూపర్ సార్. సార్, ఈటింగ్ డిజార్డర్ని మేనేజ్ చేయవచ్చా అంటే యోగా ద్వారా? చేయొచ్చు. ఈటింగ్ డిజార్డర్స్ అంటే ఒకటి, ఈటింగ్ ఎక్కువ తీసుకోవాలని ఎందుకు అనిపిస్తుంది? ఎక్కువ తీసుకోవాలని ఆహారం ఎప్పుడు అనిపిస్తుందంటే అది జిహ్వ చాపల్యం చొప్పున రుచిగా ఉండటం వల్ల అనిపిస్తుంది. ఈ రుచిగా ఉండటం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? టేస్ట్ దగ్గర నుంచి వస్తుంది. అంటే మనం లావు కావటానికి లేకపోతే సన్నంగా ఉండటానికి, సామాన్యంగా ఉండటానికి గల కారణం ఏంటంటే మన నాలుకే. కాబట్టి చూసే ప్రతిదీ కావాలనుకోవటం. సో డబ్బు సరిపడా ఉంది కాబట్టి అది కొందాం, ఇది కొందాం, ఇది తిందామని నలుగురితో పాటు ఉండటం, అనేక రకాల ఫంక్షన్లకి, దావత్తులకి అటెండ్ కావటం, మనమే ఎక్కువ సెలబ్రిటీస్ని కానీ సెలబ్రేషన్స్ చేయటం, ఇట్లాంటివన్నీ సామాజిక వాతావరణంలో సోషల్ డిగ్నిటీ కోసం చేసేటువంటి ప్రతి పద్ధతి కూడా మనం అవసరానికి మించి ఆహారాన్ని తీసుకునేటువంటి దుస్థితి వస్తుంది మనకి. కాబట్టి ఇది తగ్గుతుంది. ఎందుకో తెలిసిన, మనం ఉత్తన పాదాసనం అంటే కాళ్ళు 2 పైకి లేపేసి బ్రీతింగ్ తీసుకుంటూ నెమ్మదిగా కింద దించాడు. అప్పుడు ఏమవుతుందంటే పొట్ట దగ్గర ఉండే మజిల్స్ కానీ లేకపోతే ఇంటర్నల్ ఇంటెస్టైన్స్ కానీ ఇవన్నీ కూడా ఉత్తేజం పొందుతాయి. ఎపిటైట్ కూడా కంట్రోల్ అవుతుంది. అంటే నీకు దాహమైనా కానీ ఆకలైనట్టు అనిపించేసి తిందాం అనిపిస్తుంది. అట్ట కాకుండా దాహం అయినప్పుడు దాహం మాత్రం అయింది కాబట్టి మజ్జిగ తాగాల, మంచినీళ్ళు తాగాల, జ్యూస్ తాగాల అనే సంగతి మనకు తెలుస్తుంది. కాబట్టి యోగా చేస్తున్నటువంటి విద్యార్థి కానీ, యోగా చేస్తున్నటువంటి మధ్య వయస్కుడు కానీ, ఏ సాధకుడికైనా సరే ఒక్క నెల రోజులు సాధన చేసిన తర్వాత ఎవరు చెప్పనవసరం లేకుండానే ఇన్టేకింగ్ ఆఫ్ ఫుడ్ అనేది 30% తగ్గించుకుంటాడు. ఎప్పుడైతే ఇన్పుట్ తగ్గిందో అవుట్పుట్ కూడా తగ్గిపోద్ది ఆటోమేటిక్గా. కాబట్టి యోగాని బరువు తగ్గడం కోసం కాదు వినియోగించాల్సింది, అసలు ఆకలి నియంత్రణ కోసం, సరైన ఎపిటైట్ కోసం, మంచి జీర్ణశక్తి కోసం మనం యోగా సాధన చేయాలి. అప్పుడు లోపల ఉండేటువంటి సిస్టమ్స్ అన్నీ కూడా 11 సిస్టమ్స్ సక్రమంగా పనిచేస్తాయి.
ఇవన్నీ సలక్షణంగా పనిచేయడానికి కనీసం 12 వారాల యోగ సాధన అనేది అవసరం ఎవరికైనా సరే. సార్ ఇంకొకటి సార్, ఈ మధ్య కాలంలో యూత్ అని కాదు, కొంచెం ఏజ్ అని కాదు, రకరకాల వ్యసనాల బారిన పడుతున్నారు సార్. వాళ్ళకున్న దాని నుంచి బయటపడడానికి అన్నట్టు డ్రింకింగ్, జూదం, అంతెందుకు సోషల్ మీడియా, ఫోన్ కూడా ఒక వ్యసనంగా మారింది. యోగా ద్వారా వీటికి ఏమైనా చెక్ పెట్టొచ్చా, అంటే ఒక్కదాని మీద ఎక్కువ ఇష్టం పెంచుకోకుండా ఉండే విధంగా? ఇది ఏంటంటే ఎస్పెషల్లీ యూత్కి వచ్చేటప్పటికే, యూతే కాదు, ఇవాళ ప్రతి కుటుంబంలో కూడా 6 సంవత్సరాల దగ్గర నుంచి 18 సంవత్సరాల వరకు ఎవరైనా సరే అందరూ వాడుతున్నారు ఫోను. అవసరానికి మించి వాడుతున్నారు. అదేంటంటే వాట్సాప్లు చూడటం, ఫేస్బుక్ చూడటం, ఇవన్నీ కూడా ఒక ఆకర్షణగా మారిపోయింది. అదేమంటే అనుకుంటున్నారంటే నా వయసు వాళ్ళు కూడా చాలామంది జనరేషన్ ఈరోజు ఈ ఫోన్ పట్టుకునే ఉంటున్నారు. ఈ ఫోను అసలు సాంకేతికంగా చాలా ఉత్తమమైన లక్షణమే సమాచారానికి. కానీ ఆ ఫోను మన టైంని ఎంతవరకు మింగేస్తున్నది అనేది మనం గమనించాలి. ఈ వాట్సాప్లో కానీ సమాచారాల్లో కానీ ఎక్కువ శాతం 5 నుంచి 10% మాత్రమే ఉపయోగపడేవి ఉంటాయి. మిగతా అన్నీ కూడా వ్యర్థమైనవి, అర్థవంతంగా లేనివి కూడా వస్తుంటాయి. కాబట్టి చదువుకున్న కుర్రవాడు కానీ లేకపోతే ఒక ఎంప్లాయీ కానీ వీళ్ళందరూ కూడా నేను ఏ మేరకు దీన్ని వినియోగించాలి అని ఒక నిర్దిష్టమైన టైం పెట్టుకోవాలి. అసలు యోగ సాధనలో ఎట్లా ఉపయోగపడుతుందని అంటే, యోగా చేస్తున్నప్పుడు మనసు అంతర్మౌనం అవుతుంది. ధారణ చేస్తున్నప్పుడు ఇక్కడ త్రినేత్ర అనేటువంటి ఆగ్ని చక్ర ఇన్స్పైర్ అవుతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే మనిషికి ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేకుండానే ఏది అవసరం ఏది అవసరం లేదు అని స్వీయ నియంత్రణ అనేది ఆలోచనలోకి వస్తుంది. కాబట్టి అదే యోగా చిత్తవృత్తి నిరోధ అని మనం ఎప్పుడైతే అనుకున్నామో అప్పుడు ఆ నియంత్రణ ఎప్పుడైతే వచ్చిందో ఆలోచనల క్రమం అనేది సాధ్యమవుతుంది. ఆలోచనల క్రమం ఎప్పుడైతే ఉంటుందో అర్థం లేనివి, వేస్ట్గా ఉన్నాయి వాటన్నిటిని కూడా మన మొబైల్ ఫోన్లో ఎట్లయితే డిలీట్ చేస్తుంటామో అట్లాగే మనసు నుంచి కూడా డిలీట్ చేయొచ్చు. కాబట్టి ధారణ, ఓకే, తర్వాత జ్యోతి త్రాటక, ఓకే, కనీసం 5 నిమిషాలు ధ్యానం, ఇవన్నీ కూడా రెగ్యులర్గా చేస్తూ ఉంటే విత్ ఇన్ 10 వీక్స్ లోపల ఈ హ్యాబిట్ అనేది కల్చర్ అవుతుంది. ఈ కల్చర్ని మైండ్ కూడా అడాప్ట్ చేసుకుంటుంది. అది సార్ ఇంకొకటి, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే హార్మోనల్ ప్రాబ్లమ్స్ అంటున్నారు. హార్మోనల్ పెంచుడు, ఎస్పెషల్లీ మా లేడీస్లో అయితే చాలా దారుణంగా వింటున్నాం. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ మాట వినాల్సి వస్తుంది. ఈ హార్మోనల్ ప్రాబ్లమ్స్ అసలు ఎందుకు వస్తాయి? యోగా ద్వారా నియంత్రించే అవకాశం ఏమైనా ఉందా? యోగా ద్వారా తప్పకుండా ఉంది. యోగ సాధన ఏ గురువు దగ్గర నేర్చుకున్నా, ఎక్కడ నేర్చుకున్నా కానీ రోజు మొత్తం మీద 45 నిమిషాలు యోగ సాధన చేస్తే ఆపాద మస్తిష్కం అంటే అరిపాదం దగ్గర నుంచి శిరస్సు వరకు కూడా పూర్తి రక్త ప్రసరణ వేగం జరుగుతుంది. అంటే యోగా చేస్తున్నప్పుడు సూర్య నమస్కారాలు కానీ ప్రాణాయామం కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు దాదాపు 30% నుంచి 40% వరకు స్పీడ్ వేగం పెరిగే అవకాశం ఉంది. అంటే బాడీలో నూక్ అండ్ కార్నర్కి మొత్తానికి రక్త ప్రవాహం జరుగుతుంది, ఆక్సిజన్ ప్రవాహం కూడా జరుగుతుంది. ఇంటర్నల్గా గ్లాండ్స్ స్టిమ్యులేట్ అవుతాయి. హార్మోన్స్ తెలియకుండానే ఎండార్ఫిన్ అనే హార్మోను ఆటోమేటిక్గా అది యోగా చేస్తుండగా డెవలప్ అవుతుంది. ఈ డెవలప్ అయ్యేటువంటి పద్ధతి బాగుంది కనుకనే మెంటల్ స్టేటస్కి, మెంటల్ పీస్కి, స్టెబిలిటీకి బాగుంటుందని ఆస్ట్రేలియన్స్ దగ్గర నుంచి ఇండియన్ క్రికెట్ టీంలో కూడా చాలామంది మొత్తం మీద ఎలాంటి రకాల ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా లాస్ట్లో వచ్చేటప్పటికే సర్వాంగాసనం, పశ్చిమోత్తానాసనం, ఓకే, తర్వాత భుజంగాసనం అలాంటి టెండూల్కర్ లాంటి వాళ్ళ చేత కూడా వేయించారు. ఆ తర్వాత ఆర్ట్ ఆఫ్ రిలాక్సేషన్ ప్రశాంతాసనం, లోకట శవాసనం అనేవాళ్ళు, ఈ ప్రశాంతాసనాన్ని కూడా వేయించేవాళ్ళు. ఎప్పుడైతే 10 రకాల ఆసనాలు వేసి ఎట్టకేలకు పూర్తి విశ్రాంతి తీసుకుంటాడో మొత్తం హార్మోన్స్ అన్నీ కూడా పూర్తిగా లోపల నుంచి బ్యాలెన్స్ కాగలుగుతాయి. ఎస్పెషల్లీ మహిళలకి ఒక ఏజ్ 40-45 ఇయర్స్ తర్వాత అయితే దానికి ఒక నిర్దిష్టమైన ప్రమాణ ప్రకారం వైద్యుల సలహా అవసరం. వాళ్ళది కూడా హెరిడిటరీగా వచ్చినటువంటి వ్యాధులు కానీ ఇబ్బందులు కానీ ఉంటే కూడా యోగ సాధన క్రమబద్ధంగా చేస్తూ ఉంటే తప్పకుండా వారానికి 4-5 సార్లు ఈ హార్మోనల్ బ్యాలెన్స్ అనేది అధిగమించవచ్చు. ఆ హెమోగ్లోబిన్ రేట్ కూడా చక్కగా పెంచుకోవచ్చు. సార్ ఇంకొకటి, ఇప్పుడు రకరకాల మానసిక సమస్యలను ఫేస్ చేస్తున్నాం సార్ ప్రతి ఒక్కరు. సార్ ఎలాంటి మానసిక సమస్యకి ఎలాంటి యోగా ద్వారా చెక్ పెట్టవచ్చు, కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సమస్య దాన్ని ఏ విధంగా? లేదు, ఇప్పుడు సమస్య ఉంది, మూడిగా ఉంటారు కొంతమంది, మూడిగా ఉంటారు, ఏమి ఇచ్చినా మూడిగా ఉంటారు, ఏం మాట్లాడినా మూడిగా ఉంటారు, అది అసంతృప్తి ఉంటుంది. ఎవరితోనూ పోల్చుకొని మనం వెనకబడిపోయాము అనేటువంటి బాధ, నిర్లిప్తత ఉంటుంది. వాటి నుంచి బయటపడటానికి వీలయ్యేటట్టు ఒకటి చెప్తాడనమాట. యోగాలోనే సింహాసనం ఉంటుంది, చేతులు ఇలా పెట్టేసి చేతులు బాగా బయటకు అనేసి బిగ్గరగా ఫేస్ని కూడా బిగ్గరగా చూడాలి.
మళ్ళీ వెనక్కి అనేటట్టు. అంటే ఫేషియల్ మజిల్స్ అంతా కూడా ఫుల్గా స్ట్రెచ్ అవుతాయి. ఈ స్ట్రెచ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఒక ఆవేశం కానీ లేకపోతే ఆవేదన కానీ లేకపోతే ఆహ్లాదం కానీ ఇవన్నీ కలిగినప్పుడు ఫేషియల్ మజిల్స్ రియాక్ట్ కావాలి. అట్లాగే సెలైవరీ గ్లాండ్స్ కూడా రియాక్ట్ కావాలి, కంటి చూపు కూడా రియాక్ట్ కావాలి. ఇట్లాంటివి చేసినప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండానే యోగ సాధన నుంచి చేసినప్పుడు సెరిటోనిన్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ అవుతుంది. అంతేకాకుండా మనలో ఉండేటువంటి బాధ నిర్లిప్తత మొత్తం అణిగిపోవటానికి వీలయ్యేటట్టు దీనికి ఏమంటారంటే షణ్ముఖి ముద్ర అని ఒకటి ఉంటుంది. అంటే చెవులు మూసుకుంటాము, కళ్ళు మూసుకుంటాము. ఈ రెండు ఇలా మూసేసుకొని దాదాపు 15 శ్వాసలు తీసుకుంటాం పైకి కిందకి. ఓకే, తీసుకున్న తర్వాత నెమ్మదిగా చేతులు విడిచిపెట్టేసి ఇట్లా ప్రశాంతంగా ఉంచితే ఇంతవరకు మనం మానసికంగా అంతర్గతంగా ఎంత క్షోభని స్ట్రెస్ని అనుభవించామో కొద్ది క్షణాల్లోనే మనకు అర్థమైపోతుంది. ఈ షణ్ముఖి ముద్ర ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా మనసుని ప్రశాంతపరుస్తుంది. ఇన్స్టెంట్ పీస్ ఆఫ్ ఎనర్జీ అనేది మనిషికి ఇస్తుంది. ఇది స్టూడెంట్స్కి కూడా చాలా బాగా ఉపయోగం. ఆ తర్వాత చేయదగింది ఏంటంటే స్లో ప్రాణాయామ. కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి నాడి శోధన ప్రాణాయామం అని ఉంటుంది. స్లోగా చేయాలి. ప్రత్యేకంగా మీరు అడిగిన ప్రశ్న ఏంటి, మానసిక సమస్యల గురించి ఉన్నప్పుడు ఏంటంటే దానికి భ్రమరి ప్రాణాయామం అని ఉంటుంది. తేనెటీగ శబ్దంతో వచ్చేది. ఓకే, చేతులు ఇలా వచ్చేసి 2 వేళ్ళని లోపల పెట్టేసి తేనెటీగ శబ్దంతో అకార ఉకార మకారాలు అనాలి. ఇట్లా 5 సార్లు. మళ్ళీ చెవులు మూసేసి కంప్లీట్గా మొత్తం ఏమి బయట శబ్దం లోపలికి ప్రవేశించకుండా మళ్ళీ ఇదే ఇలా తేనెటీగ నాదాన్ని లోపలికి ప్రవేశింపజేసేటట్లయితే మన బ్రెయిన్లో ఉండేటువంటి సెల్స్ నెగిటివ్ నుంచి పాజిటివ్కి మారుతాయి అన్నమాట. తేనెటీగ ఎంత ప్రమాణం తీసుకున్నారనేది చెప్తాను, చిన్న ఒక 6 నిమిషం. తేనెటీగ అనేది ప్రపంచంలో అన్ని జీవరాశుల కంటే ఇంక్లూడింగ్ మన మనుషుల కంటే కూడా అత్యుత్తమైనటువంటి పువ్వుల్లో మకరందాన్ని ఆహారంగా తీసుకుంటుంది. తన ఆహారం ఏంటి, అత్యుత్తమైన దాన్ని ఆహారంగా తీసుకుంటుంది. మళ్ళీ అదే సందర్భంలో ప్రపంచానికి ఏమి ఇస్తుంది, మనం ఆహారం తీసుకుంటాం, ఒక మన శక్తానుసారం పనిచేస్తాం, సాధించాలి, సంపాదించాలి, విజయం తపన అంతా అనుకుంటాం. తేనెటీగ యొక్క తపన ఏమిటేనంటే ప్రపంచంలో ఎక్కడా దొరకనటువంటి అత్యుత్తమైన ద్రవ పదార్థాన్ని అందిస్తుంది తేనెని. హోమియోపతి, ఆయుర్వేదం అనేక చోట్ల కూడా తేనెని అనుపానంగా వాడతారనమాట. అంటే అత్యుత్తమమైన దాన్ని స్వీకరించడం, అత్యుత్తమమైన దాన్ని అవుట్పుట్గా అందించడం అంత గొప్ప మహోపకారం చేస్తుంది కనుక దాని యొక్క నాదాన్ని మన మనసులోకి ఓంకారంతో మిళితం చేసి తీసుకుంటే అంత పాజిటివ్ ఎనర్జీగా మనం మారగలము అనేది సాంకేతికంగా రుజువైంది. సార్, అలాగే పిల్లలకు సంబంధించి పిల్లల మానసిక ఆరోగ్యానికి అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి యోగా నేర్పించడం ద్వారానా లేదా యోగాకు సంబంధించి ఏమైనా అంటే ఎక్సర్సైజ్ అలా చేయడం ద్వారానా ఎలా వాళ్ళ మానసిక ఆరోగ్యాన్ని బెస్ట్ మంచి ప్రశ్న అడిగామ్మా. ఎందుకంటే పిల్లల్లో మానసిక ఆరోగ్యం అనరు, మానసిక ఉల్లాసం పెరగటం ఎట్లా, ఎక్కడ ఉల్లాసం పెరగాలి? యోగా అని పెద్దవాళ్ళకి చెప్పినట్టుగా చెబితే వాళ్ళకి శిక్ష అనిపిస్తుంది. అట్లా కాకుండా ఆడుకున్నట్టుగా ఈ సూర్య నమస్కారాలనే 1 to 10 అంటారు, వాటిని దూకుడు సూర్య నమస్కారాలు అంటారు. చేస్తూనే వెంటనే దూకుతాడు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. ఆ తెలియకుండా జంపింగ్ ఆస్పెక్ట్లోకి ఎప్పుడైతే మనిషి ఆ పిల్లాడు వెళ్ళగలుగుతాడో చాలా ఉత్సాహంగా ఉంటారు. మా టీచర్లు అనేక మంది గవర్నమెంట్ స్కూల్లోను ప్రైవేట్ స్కూల్లో కూడా చాలా బాగా అది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. పిల్లలు ఉత్సాహపడ్డారు. యోగా అంటే దూరంగా పోయి సెలవు పెట్టేసి ఎగనాం పెట్టే పరిస్థితి ఉంది. దురదృష్టం ఏంటంటే యోగా ద్వారా పిల్లలకు ఉల్లాసంగా ఉంటుంది, మనసు కుదుట పడుతుంది, బుద్ధిమంతుడవుతారు అనేటువంటి దృష్టి నమ్మకం కూడా నేటి తల్లిదండ్రులకి లేకపోవటం. తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించట్లేదు. అట్లాగే ప్రతి స్కూల్లోనూ కాలేజీలు కూడా దానికి ప్రత్యేకంగా యోగాన్ని నేర్పేటువంటి టీచర్లు ప్రత్యేకంగా అపాయింట్మెంట్ కావట్లా, అక్కడ డ్రిల్ టీచర్కే చెప్పి చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఏమవుతుందంటే పిల్లలకి ఏం అక్కర్లేదమ్మా, దూకుడు సూర్య నమస్కారాలు ఒకటి, స్థిరంగా ఇది పద్మాసనం వేసుకొని బుద్ధుడి మాదిరిగా కూర్చోమంటే తనకు తెలియకుండానే అనివార్యంగా తప్పనిసరి పరిస్థితుల్లో తను కూర్చుంటే ఇలా కూర్చొని ప్రేయర్ చెబుతుండగా 2 వారాలకి ప్రేయర్ మొత్తంగా ఎట్లా కంఠోపాఠం అవుతుందో స్టూడెంట్కి, ఇలా కూర్చున్న తర్వాత మనసు కూడా కుదుటపడుతుంది. స్పైనల్ కార్డు ఒక వజ్రదండం, ఎప్పుడైతే ఈ వజ్రదండాన్ని తిన్నగా అట్టిపెడతాడో ఆటోమేటిక్గా అర్థమవుతుంది. మనం ఒక్కసారి చూస్తే గమనిస్తుంది,
బుద్ధ గురువుల దగ్గర బుద్ధ శిష్యులు ఉంటారు, అనేక మంది 70-80 మంది ఆశ్రమాల్లో ఉంటారు. వాళ్ళందరూ కూర్చునే పద్ధతి చూస్తే ఒక్కసారి పాఠం చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. అందరూ తిన్నగా కూర్చుంటారు, ఎవరు కూడా కన్ను ఆర్పరు. అంటే ఏంటంటే తిన్నగా కూర్చోబెట్టడం, శరీరాన్ని నిలకడగా ఉంచడం అనేటువంటి గొప్ప ప్రక్రియ యోగాలో మిళితమైంది. కాబట్టి పిల్లల్ని తీర్చిదిద్దటం యోగా ద్వారా ఏంటంటే ఆటపాటలుగా పిల్లల్ని దాంట్లో చేర్చాలి. నెమ్మదిగా వారానికి 2 క్లాసులని సరే ఇంప్లిమెంట్ చేయాలి. మళ్ళీ యోగా క్లాస్ ఎప్పుడు అని ఉత్సాహం కలిగించేటువంటి యోగా టీచర్ తయారు చేయాలి. అప్పుడు ఇట్ ఈస్ పాసిబుల్. బట్ దీనికి మాత్రం ఉపాధ్యాయుల పాత్ర, దీంట్లో తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఈ 2 కూడా అవసరం అని చెప్పి మనం చేస్తున్నాం. నిజంగా ఖచ్చితంగా అవసరం సార్, వాళ్ళు బాగుండాల్సిన అవసరం ఉంది కాబట్టి. సరే, ఇంకొకటి ఏజ్ పీపుల్, అంటే కొంత ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాంటి యోగాసనాలు వేయాలి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం, వాళ్ళకి ఏం చెప్తుంటారు? వాళ్ళకి ఏజ్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే బోన్స్ వీక్ అవుతాయి, మజిల్స్ వీక్ అవుతాయి. అది జనరల్, సహజంగా జరుగుతుంటుంది. కానీ ఒక దశ నుంచి ఒక 20, 30, 40 సంవత్సరాల దగ్గర నుంచి ఏదైనా సరే ఎక్సర్సైజ్ చేస్తున్నటువంటి వృద్ధుడికి 70, 80 సంవత్సరాల్లో కూడా యాక్టివ్గా ఉంటాడు. ఏ ఎక్సర్సైజ్ చేయకుండా కాస్త నిస్త్రాణంగా తిన్నది ఉన్నది వినియోగించుకుంటూ వాడుకుంటూ సంపాదించింది గడిపేవాళ్ళు నెమ్మదిగా వంగిపోతూ ఉంటారు. కాబట్టి బోన్స్ యొక్క డెన్సిటీ బాగుండాలి అంటే పెద్దవాళ్ళు కూడా వాళ్ళు ఇళ్లలో ఉండేవండి, అపార్ట్మెంట్లో ఉండేవండి, లేకపోతే వృద్ధాశ్రమంలో ఉండేవండి, ఎండలో వాకింగ్ అనేది 40 నిమిషాలు నడవాలమ్మాయి. 20 నిమిషాలు నడిచి రెస్ట్ తీసుకోవచ్చు. జాయింట్స్, లెగమెంట్స్ చాలా ఇంపార్టెంట్. వాటిని బాగా కాపాడుకోవడం కోసం పౌష్టికాహారం కూడా అవసరం. ఆయనకి ఏదైనా అవసరం ఈ కోడిగుడ్డు అడిగితే నీకు 70 సంవత్సరాలు వచ్చింది, నీ కోడిగుడ్డు అవసరమా, నీకు రుచులు కావాల్సి వచ్చినాయా అంటారు మీరు. కానీ రుచులు కావటం కాదండి కావాల్సింది. ఒక వయసు దాటిన తర్వాత ఆ వృద్ధుడు కూడా పసిపిల్లవాడి మనస్తత్వం కింద వస్తుంది. తినాలని కోరికలు అనిపించే కొన్ని ఉంటాయి. ఐస్ క్రీమ్ తింటాడు, అవసరం లేనిది తింటాడు, అది వేరే సంగతి. కానీ తినదగినవి కూడా కొన్ని ఉంటాయి. న్యూట్రిషియస్ ఫుడ్ కనుక చాలకపోతే మజిల్ వీక్ అవుతుంది, బోన్స్ వీక్ అవుతుంది, అదే అవుతుంది. కాబట్టి న్యూట్రిషియస్ ఫుడ్ అవసరం. రెండోది ఏంటంటే శ్వాస బాగా తీసుకున్న తర్వాత ఒక్కసారి 5 సెకండ్లు ఆపి నెమ్మదిగా శ్వాస విడిచిపెట్టడం చేయటం ద్వారా ఉద్దీపనా శక్తి, అంటే రిటెన్షన్ ఆఫ్ ఎయిర్ కెపాసిటీ అనేది వృద్ధుల్లో కూడా పెరుగుతుంది. అది ప్రాణశక్తిని కూడా ఇనుమడింపజేస్తుంది. లాంగ్విటీ ఆఫ్ లైఫ్ కూడా ఉపయోగం. బతకాలని కాదు, బతికినన్నాళ్ళు ఆరోగ్యంగాను ఫిట్నెస్గా ఉండాలని అర్థం. సార్, అదే విధంగా ట్రోమా కానీ మరిపించే శక్తి కానీ యోగాకుందా? అవును, ఎందుకంటే ట్రోమా అనేది ఒక రకంగా ఫిజికల్ ఆస్పెక్ట్కి సంబంధించింది. ఇది మందుల మీద ఎక్కువ ఆధారపడదగింది. ఒక్క విషయం పాయింట్ చెప్పుకోదగింది, యోగా చేసేవాళ్ళు కానీ చెప్పేవాళ్ళు కానీ సత్యమే చెప్పాలి. ఒక శరీరంలో ఒక బాధ కానీ నొప్పి కానీ కంటిన్యూగా దాంట్లో ఉంది అని అంటే ఇన్స్టెంట్ ఉపశమనంగా యోగా దానికి పనికిరాదు. నొప్పి లేకుండా ఉండి సరళత్వంగా ఉంటే తిరిగి అటువంటి నొప్పి రానియకుండా ఉండటం కోసం, ఇలాంటి జబ్బు రానియకుండా ఉండటం కోసం యోగ సాధన మనం చేయొచ్చు. ట్రామా అనేది ఫిజికల్ దానికి సంబంధించింది కనుక వైద్యం మీద ఆధారపడి ఉంటుంది. ఆరు బయట ఉండాలి, పడుకొని వెల్లికల పడుకొని, అది కూడా ఒక ముక్కు నుంచి శ్వాస తీసుకోవటం, రెండో ముక్కు నుంచి వదిలిపెట్టడం, అట్లాగానే 10-15 సార్లు రోజు చేయగలిగితే విశ్రాంతి కంటే ముందు, నిద్ర కంటే ముందు, నిద్రకు ఉపక్రమించబోయే ముందు కూడా చేయటం ద్వారా ఈ మందుల ప్రభావంతో పాటు ఆటోమేటిక్గా పాజిటివ్ ఎఫర్మేషన్ లోపల వస్తుంది, రిలాక్స్ కాగలుగుతారు ఎక్కువ. సరే, ఇంకొకటి మనం ఒకసారి యూత్ విషయానికి వద్దాం. మా యూత్ నుంచి కొంత మిడిల్ ఏజ్ వరకు కూడా మాట్లాడుకుంటే మనం వాళ్ళు వేరే ఎక్సర్సైజెస్ అంటే కొంచెము జిమ్కి వెళ్ళడం అలాంటి వాటి మీద ఉన్న ఇంట్రెస్ట్ యోగా మీద చూపించట్లేదు అనేది ఒక టాక్ ఉంది. అది నిజమేనా? అలాంటి ఎక్సర్సైజ్ చేస్తూ కూడా యోగా చేయొచ్చా, లేదా అలా అరకొరగా తెలిసి తెలియక చేస్తే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే చాలా మందికి ఉన్న డౌట్ సార్. ఒకసారి చాలా మంచి ప్రశ్న అండి. ఇది వెరీ రెలవెంట్ క్వశ్చన్ ఫర్ ద మోడర్న్ ఏజ్. ఇప్పుడు ఏజ్లో అందరూ కూడా జిమ్ దగ్గరికి వెళ్ళటం, లేకపోతే జిమ్ ఎక్సర్సైజ్ చేయటం, మిగతా ఎక్సర్సైజ్ చేయటం అనేది జరుగుతూ ఉంది. సో యోగాకి రావటం అనేది తగ్గింది. యోగా ప్రచారం బాగా పెరిగింది, కానీ యోగా సాధకుల సంఖ్య గణనీయంగా పెరగలేదు. ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నా, సంస్థలు ప్రోత్సహిస్తున్నా, గురువులు ప్రోత్సహిస్తున్నా, కానీ యోగాని ఒక వీక్షణంగా చూస్తున్నారు కానీ ప్రాక్టికల్లో తీసుకురావట్లేదు. ఎందుకనంటే దీనికి తప్పనిసరిగా గురువు ఉండాలి అనే ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే యోగా చేస్తుంటే మిగతా చేయకూడదా అని అనిపిస్తుంది. అంటే జిమ్ చేయొచ్చు, మిగతా ఎక్సర్సైజ్ చేయొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు, ఎలాంటి ఎక్సర్సైజ్ చేసినప్పటికీ కూడా లాస్ట్లో ఒక 6 సూర్య నమస్కారాలు చేసి 5 నిమిషాలు ప్రాణాయామం చేసి హాయిగా రిలాక్స్ కాగలిగితే కూడా చాలు. దేనికి అడ్డం కాదు. యోగా చేస్తే మిగతా వాటికి రాదు. ఇంకోటి, మిగతా జిమ్ ఎక్సర్సైజ్, భరతనాట్యం అట్లాంటివి చేస్తే కొన్నాళ్ళ తర్వాత ఆపిన తర్వాత వెయిట్ పుటాన్ అవుతారు. అవునండి. ఇక్కడ యోగాలో టెక్నిక్ ఏముందంటే యోగా ఆర్గన్స్ మీద ప్రభావం చేసే లక్షణం దీనికి ఉంది కనుక ఎన్నాళ్ళు సాధన చేసినా 6 నెలలు 5 నెలలు మధ్యలో బ్రేక్ ఇచ్చినా సరే మధ్యలో మాత్రం అర్ధాంతరంగా బరువు పెరగరు.
అండ్ సార్ ఇంకొకటి యోగా అనగానే అదేదో చాలా స్లో ప్రాసెస్, చాలా ఓపిక్గా కూర్చో, ఈ జనరేషన్ చాలా ఫాస్ట్గా రిజల్ట్ చాలా ఫాస్ట్గా రావాలనుకుంటున్నప్పుడు ఇలాంటి అపోహ అయితే ఉంది. దాని గురించి మీరు ఏమంటారు? ఏం లేదు, ఇప్పుడు ఎంత స్లో అయినా కానీ మనిషి స్లో ఉంటాడు, బాగానే ఉంది. వేగాన్ని అందరూ ఇష్టపడదాం. వేగమే రోగాన్ని తెస్తుంది. ఆ వేగము రోగం నుంచి యోగానికి మారితే కానీ మనిషి ముక్తి లేదు. అయితే మొత్తంగా యోగి గమనమని చెప్పి ఏ కుర్రాన్ని కానీ మధ్యతరగతి వాడిని కానీ మనం అంటలేదు. కానీ ఎంత స్పీడ్గా ఉన్నా రాత్రికి నిద్రపోతున్నాడా లేదా? అప్పుడు వేగం తగ్గబట్టే కదా నిద్రపోతున్నాడు, ప్రశాంతంగా ఉండబట్టే కదా నిద్రపోతున్నాడు. ఇదే ప్రశాంతతని, ఇదే నిద్రని, ఇదే స్లోనెస్ని వేగం తగ్గించేసి స్లో మోషన్లో జరిగేటువంటి ఎక్సర్సైజ్ ద్వారా చేస్తే మనసుని బ్రహ్మాండంగా నియంత్రించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. సో తైచి, యోగా ఈ రెండింటిని బాగా సాధన చేసిన తర్వాత మాత్రమే సర్కస్లో పెడతారు వీళ్ళని, పిల్లల్ని. తాడు మీద నడుస్తాడు, ఇక్కడి నుంచి అక్కడికి దూకుతాడు, ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తారు. వాటిలో ఒక్కటి కూడా మనం చేయలేం, అవునా? మోటార్ సైకిల్ మీద స్పీడ్ వెళ్ళటం తప్ప ఇంకేది చేయలేం. కాబట్టి వేగంతో థ్రిల్లింగ్ చూడటం అనే విషయం కాకుండా వేగంతో నీ పనులు చేయి, కావాలంటే వేగవంతంగా పనులు చకచకా చేయి, తెలిసిన పనులు. కానీ యోగాని మాత్రం స్లోగా చేస్తే ఏమవుతుందంటే నీ మీద నీకు అవగాహన కలుగుతుంది. వాట్ ఐఎమ్ థింకింగ్, వాట్ మై సెల్ఫ్ రియలైజేషన్, అంటే ఇతరులు చెప్పేదానికంటే కూడా నన్ను నేను తెలుసుకోవటం అనేటువంటి దృక్పథం, దీన్నే యోగాలో స్వాధ్యాయం అంటారు. అది అలవడుతుంది. కాబట్టి స్పీడ్ తగ్గటం ఎప్పుడైనా సరే రోజు మొత్తం మీద అర్ధగంటన్నా చేస్తే అర్ధాయుషుకు గురి కాకుండా పూర్ణాయుషుకి మార్గం చూపిస్తుంది. నిజంగా చాలా, అంటే అమృతం లాంటి పలుకు పలికారు. సరే ఇంకొకటి, ఇప్పుడు ఒబిసిటీ చాలా మంది ఫేస్ చేస్తున్న సమస్య. అలాంటి వాళ్ళు యోగా స్టార్ట్ చేయాలంటే ఎలా చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, అసలు చేయాలా వద్దా, చేస్తే ఏంటి, ఇలాంటి డౌట్స్ ఉన్నాయి. ఒకసారి దానికి చెప్పండి. చాలా మంచి విషయం అండి. బాగా లావుగా ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ యోగా చేయటానికి బద్దకిచ్చేసి నాకెక్కడ శరీరం వంగుతుందండి ఇంత లావునున్నాను అంటారు. ఓకే, సరే, ఎట్లాంటి సన్నగా ఉండేవాళ్ళు కానీ లావుగా ఉండేవాళ్ళు కానీ ఎవరైనా సరే కూడా యోగా చేయొచ్చు. ఈవెన్ బెడ్ మీద ఉన్న పేషెంట్ చేత కూడా యోగా చేయించవచ్చు. అంటే యోగా చేయటం అనేది ఎక్కడికి ఎంత సాధ్యం అవుతుందో అంతవరకు చేయించగలిగేటువంటి గురువు, సర్టిఫైడ్ గురువు గాన మంచి గురువు ఉంటే తప్పకుండా చేయొచ్చు. మా వాళ్ళు చాలామంది బ్రహ్మాండం చేస్తున్నారు. అతి గంటన్నర కాకుండా ఈ మధ్య కొత్తగా ఫార్ములా పెట్టాం, యోగా 24 అని మా కేఎంఆర్ఆర్. అంటే 24 మినిట్స్లో యోగాని మొత్తం కూడా పూర్తి చేయటం. ఎట్లా, మార్నింగ్ ఒక 24 మినిట్స్, ఈవినింగ్ 24 మినిట్స్. యావరేజ్ మీద నెల మొత్తం మీద 1.5-2 kgs తగ్గుతారు వెయిట్. మీకు గుర్తుపెట్టుకోండి, డ్రామాటిక్ చేంజ్ రావాలి అనే ఉద్దేశం మీద సడన్గా వెయిట్ తగ్గాలని ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తామో లోపల హార్మోన్స్ దెబ్బతింటాయి, ఆర్గన్స్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. తర్వాత ఆపిన తర్వాత విత్-ఇన్ 15 daysలో మళ్ళీ స్పీడ్గా వెయిట్ పుటాన్ కావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆర్గన్స్ వైజ్ గాను, హార్మోన్స్ వైజ్ గాను, సిస్టమేటిక్ గాను యోగా సాధన చేసేటట్లయితే ఒక్కసారి తగ్గిన బరువు పెరగరు. ఎప్పుడు కూడా యోగా సాధన ద్వారా నెలకు 3 kgs తగ్గాలి అనే ప్రామాణికం పెట్టుకుంటే సంవత్సరం మొత్తం 12-36 అనుకుంటే కనీసం 20 kgs తగ్గుతారు. 20 kgs తగ్గటానికి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం బయట వాడు చేసే వాటిలో, కానీ దీంట్లో సాధ్యం అవుతుంది. గమ్మత్తైన విషయం ఏంటంటే బరువు తగ్గటమే కాకుండా ఫిజికల్, మెంటల్ అండ్ ఎమోషనల్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది పెరుగుతుంది. 24 minutes యోగా గురించి మీరు మాట్లాడారు సార్, దాని గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది, ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్? థ్యాంక్ యూ. ఎందుకంటే టైమ్ ఈజ్ ప్రెషియస్. ఒక సామాన్యుడి దగ్గర నుంచి చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ వరకు కూడా అందరికీ టైం 24 గంటలే. కానీ మనం ఏ పనిలో ఎంతవరకు నిమగ్నం అవుతున్నామో తెలియదు. కానీ చిన్నపిల్లాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ కలిసి కామన్గా అనేటువంటి మాట, నాకు టైం లేదు, నాకు టైం చాలట్లేదు. అఫ్కోర్స్ మనకు అవసరమైన విషయం మీద టైం చాలకపోతే ఎట్లా? వేరే వాళ్ళ కోసం ఏం త్యాగాలు, ఉపకారాలు చేయని అవసరం లేదు. మన శరీరాన్ని, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటం కోసం, మన మెంటల్ హెల్త్ని బాగు చేసుకోవటం కోసం మనమే టైం చేసుకోవాలి. మనకు డబ్బు తక్కువ అయితే 10,000 రూపాయలు ఎవరో ఒకళ్ళు అప్పు ఇవ్వచ్చు, గిఫ్ట్ ఇవ్వచ్చు. కానీ మనకెవరు కూడా ఈ ప్రపంచంలో ఆరోగ్యాన్ని కానీ లేకపోతే కొత్త టిప్పుని కానీ ఎవరు గిఫ్ట్ ఇవ్వలేరు. మనకు మనమే సాధించుకోవాలి. అంటే ఎవరికి వాళ్ళే సాధించుకోవాల్సిన విషయాల్లో తప్పనిసరి అయింది యోగ సాధన అని మహాత్మా గాంధీ కూడా చెప్పారు. ఇతరులకి చేత శ్రమ చేయిస్తే నీకు ధనం కానీ, ఇంధనం కానీ, పెట్టుబడి కానీ పెరుగుతుంది. కానీ నీకు నువ్వు శ్రమ పడితేనే నీకు ఆరోగ్యం సిద్ధిస్తుంది అని మహాత్మా గాంధీ చెప్పారు. కాబట్టి ఎవరి కాళ్ళే పెంచుకోవటంలో ఇక్కడ ఏంటంటే టైంను కలిసి వచ్చేటట్టు చేస్తున్నాం. కేఎంఆర్ఆర్ నూతనంగా
యోగా 24 అనేది ఫార్ములా కనుక్కుంది. దాంట్లో 12 సూర్య నమస్కారాలు ఉంటాయి, 2 రకాల ప్రాణాయామం ఉంటుంది. ఈ ప్రాణాయామంలో కూడా ప్రాణిక్ ఎనర్జీ లెవెల్స్ని బాగా డెవలప్ చేసుకోగలిగేటువంటి ప్రాసెస్ ఉంది. అంటే గాలి బాగా తీసుకొని నెమ్మదిగా కిందకి దించి గాలి అట్లాగే కుమ్మించి మళ్ళీ పైకి తీసుకొని తల మళ్ళీ నెమ్మదిగా గాలి విడిచిపెట్టాలి. ఓకే, రేచకం అంటే గాలి విడిచిపెట్టడం, పూరకం అంటే గాలి తీసుకోవటం, అంతర్కుంభకం అంటే గాలిని స్టోర్ చేయటం, బాహ్య కుంభకం అంటే తీసుకున్న గాలిని విడిచిన తర్వాత న్యాచురల్లోకి అట్లాగే ఉంచటం. ఈ ప్రక్రియని మనంతటా మనం ఎప్పుడైతే చేస్తామో ఊపిరి ఆపటం, ఊపిరి బయట నుంచి తీసుకోకుండా నిలపటం ఎప్పుడైతే చేస్తామో మన నాడీమండల వ్యవస్థ మీద మనకు పట్టు చిక్కుతుంది. పారాసింపథెటిక్ నర్వస్, సింపథెటిక్ నర్వస్ కూడా బాగా స్టిమ్యులేట్ కాగలుగుతాయి. కాబట్టి ఏమవుతుందంటే 24 minutes మార్నింగ్ 2 రకాల ముద్రలు, 2 ప్రాణాయామాలు, 6 సూర్య నమస్కారాలు ప్లస్ మ్యూజిక్ థెరపీతో కూడినటువంటి ప్రశాంతాసనం చక్కగా 24 minutes సరిపోతుంది. ఈవినింగ్ కూడా ఇదే చార్ట్లో కొంచెం భాగం మార్చుకొని 24 minutes చేయొచ్చు. ఎప్పుడైతే మనం 24 నిమిషాలు అయిపోతుందని చెప్తామో ఎక్కువ మంది యువకులు కానీ అన్ని వయసుల వాళ్ళు కూడా ఇష్టపడతారు. ఇష్టపడి దాంట్లో దిగిన తర్వాత వాళ్ళు 24 నిమిషాలు చేస్తారు. అఫ్కోర్స్ ఇంకో కొంచెం టైం అయితే 30 నిమిషాలు చేస్తారు. మొత్తం మీద చేయటం మాత్రం ఎంతో కొంత చక్కని ప్రయోజనాన్ని అలవాటు చేస్తుంది. ఒక చిన్న అలవాటే రేపటికి గొప్ప ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. నిజంగా 24 minutes అంటే చేద్దామని ముందుకు వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఓకే, ఇంకొకటిసారి ఇప్పుడు మన స్టూడెంట్స్ రేపటి వాళ్ళు రకరకాల ప్రొఫెషన్స్కి వెళ్తారు. ఆ టైంలో స్ట్రెస్, విపరీతమైనటువంటి స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్ని తట్టుకొని నిలబడడానికి ఇప్పటి నుంచి కానీ లేదా ఆల్రెడీ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు కానీ ఆ స్ట్రెస్ నుంచి బయటపడడానికి ఏవైనా యోగా సాధనాలు ఉన్నాయి? వెరీ గుడ్, సంతోషం. ఏంటంటే యోగాని ఆటపాటలుగా భావించేసి స్టూడెంట్స్ ఎప్పుడైతే చక్కగా హుషారుగా గమ్మత్తుగా యోగా 24 లాంటిది చేసుకుంటూ వస్తారో ఆటోమేటిక్గా బాడీలో కూడా ఎంథూజియాజం వస్తుంది. బాడీలో ఎండార్ఫిన్ అండ్ సెరిటోనిన్ అనే 2 హార్మోన్స్ బ్రహ్మాండంగా విడుదలవుతాయి. దీంతోపాటు ఎక్కువ స్ట్రెస్కి ఎందుకు గురవుతున్నారంటే వీళ్ళ సిలబస్ టార్గెట్ మీదన్నా కావచ్చు, పెండింగ్ పేరబెట్టిన సిలబస్ మూలంగానే కావచ్చు, ఇతర రకాల ఒత్తిడి మీద ఇతరులతో కంపేర్ చేసుకుని నేను 90% రావాలి 100% రావాలి అనే ఉద్దేశం మీద ఎక్కువ లక్ష్యం పెట్టుకుంటే కూడా రావచ్చు. కానీ మన ప్రయత్నం వరకు మనం చేస్తే ఎంత పర్సెంటేజ్ అయినా రానివ్వండి అనే ఉద్దేశం మీద పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్తో హుషారుగా హ్యాపీగా కాంపిటేటివ్గా ఉండాలి. అయితే ఈ స్ట్రెస్ అనేది ఎగ్జామినేషన్ టైంలోనూ చదువుతున్నప్పుడే కాకుండా చదువు లేనప్పుడు కానీ ఖాళీగా ఉన్నప్పుడు కానీ దీన్ని స్ట్రెస్ నుంచి మార్చుకోవాలి అని అంటే చిన్న పద్ధతి ప్లేగ్రౌండ్కి వెళ్ళి ఆటల్లో పాల్గొనటం కానీ, సంగీత పాఠాల్లో నేర్చుకోవటం కానీ, లేకపోతే చిత్రలేఖనం చేయటం కానీ, ఓకే, ఇటువంటివన్నీ ఏం చేస్తుందంటే మనిషిని కొంచెం డైవర్షన్లోకి తీసుకెళ్తాయి. ఈ డైవర్షన్లోకి తీసుకెళ్ళినప్పుడు ఈ గ్యాప్లో ఆటోమేటిక్గానే బ్రెయిన్ సెల్స్ అన్నీ కూడా హ్యాపీనెస్ ఫీల్ అవుతాయి. దీన్నే స్టూడెంట్ టైంలో ప్రవృత్తి అంటారు. ఈ స్టూడెంటే చివరికి ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత CEO అయిన తర్వాత పెద్ద ఆఫీసర్ అయినా కానీ ఎంతటి వాడికైనా సరే ఎన్ని లక్షలు సంపాదించినా సరే ఆ వృత్తితో పాటు ప్రవృత్తి అనేది ఒక మంచి ఆనందాన్ని కలగజేస్తుంది. చాలామంది ప్రవృత్తికి టైం ఇవ్వకుండా అదంతా టైం వేస్ట్ అని లేచినప్పటి నుంచి సంపాదన వృత్తి అని పడుతున్నారు. కనుకనే కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, ఇటుపక్క వాళ్ళ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అదేమంటే ఇన్సూరెన్స్ కట్టాను కదా అంటున్నారు. ఇన్సూరెన్స్ వాడు అవయవాలను మనకి ఇవ్వలేరు, వాళ్ళు డబ్బును మాత్రమే చెల్లిస్తారు. కానీ భగవంతుడు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి అవయవం వాళ్ళు ఇచ్చిన లక్షల కంటే కొన్ని కోటాన కోట్లు విలువైంది. వాటిని కాపాడుకునేటువంటి మర్మం యోగశాస్త్రంలో ఉంది కనుక కనీసం 30 నిమిషాలు దానికోసం కేటాయించగలిగితే మనకు విముక్తి అయినట్లు లెక్క. నిజంగా చాలా మంచి మాట చెప్పారు సార్. ఇంకొక డౌట్ అడుగుతాను. యోగా అంటే జనరల్గా మేము వినేదంటే ఫిజికల్ హెల్త్ కోసం, ఆరోగ్యం బాగుండడానికి, అంటే శారీరక ఆరోగ్యం బాగుండడానికి అని వింటుంటాం. కానీ మానసిక ఆరోగ్యానికి ఎంతవరకు యోగా అంటే ఉపయోగపడుతుంది అంటే ఏమంటారు? అది చాలా మానసిక ఆరోగ్యం కూడా బాగుపడుతుంది అని అంటే అసలు ఈ జనంలో చాలా మందికి ఫిజికల్ హెల్త్ గురించి తెలుసు, మెంటల్ హెల్త్ గురించి ఏ హాస్పిటల్లో డయాగ్నోస్ సెంటర్ లేదు. ఓకే, నువ్వు హ్యాపీగా ఉన్నావా, విచారంగా ఉన్నావా, దిగులుగా ఉన్నావా, ఎమోషనల్గా ఉన్నావా అని చూపించేటువంటి యంత్రం ఏదీ లేదు. ఓకే, కానీ ఒక నాడి పట్టుకుంటే కూడా అది కనపడదు. కానీ మనల్ని మనం పట్టుకుంటే, మనల్ని మనం ఆలోచించుకుంటే, ఒక్కసారి కళ్ళు మూసుకొని దేనికోసం తాపత్రయపడుతున్నాము, ఆరాటపడుతున్నాము, యాంగ్జైటీ ఫీల్ అవుతున్నాము, ఇది మనల్ని ఎంత చిత్రహింసలు చేస్తుంది అనే సంగతి మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఎట్లా మార్గం ఏంటంటే ఎప్పుడైతే శ్వాస కంప్లీట్గా పూర్తి శ్వాస, సంపూర్ణ శ్వాసలు ఎప్పుడైతే తీసుకుంటామో బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై ఎక్కువ అవుతుంది. హోల్డ్ ఎప్పుడైతే చేస్తున్నామో, హోల్డ్ చేసినప్పుడు ప్రకృతిలో ఉండేటువంటి ఎనర్జీ మొత్తాన్ని మన శరీరంలోకి తీసుకున్నట్లు లెక్క. ఆ తీసుకున్నప్పుడు
టోటల్ ఒక లంగ్స్కి హార్ట్కి కాదు అన్ని శారీరక అవయవాలకు కూడా రక్త ప్రసరణ కానీ వాయు ప్రసారం కానీ జరుగుతుంది. కాబట్టి అన్ని హార్మోన్స్ కూడా బాగా బాగుపడే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే మెంటల్ హెల్త్ అనే దానికి ప్రామాణికం లేదు కనుక ఫిజికల్ గాను, మెంటల్ గాను, సోషల్ గాను, ఫ్యామిలీ పరంగాను వెల్బీయింగ్గా ఉండగలిగితేనే మనిషి యొక్క ఆరోగ్యం కింద లెక్క. కేవలం ఫిజికల్ హెల్త్ ఒక్కటే కాదు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే యోగా సాంగత్యంలో మంచి వాళ్ళతోనే సాంగత్యం ఉంటుంది. యోగా గురువుల సాంగత్యం ఉంటే మంచి మాటలు వింటూ ఉంటాడు. ఎప్పుడు మంచి మాటలు ప్రవచనాలు వినటం వేరు, ఫిజికల్గా లైవ్లో చూడటం వేరు, వాళ్ళ సాంగత్యంలో ప్రశ్నలు సమాధానాల ద్వారా సమీక్షించుకోవటం వేరు. దాని ద్వారా ప్రతి మనిషి రోజు కూడా ఎంతో కొంత పరివర్తన అవుతాడు, ఎంతో కొంచెం పరివర్తన. తద్వారా ఏమవుతుందంటే మెంటల్ హెల్త్ అనేది ఒకళ్ళతో పోల్చుకోకుండా, స్ట్రెస్కు గురి కాకుండా, యాంగ్జైటీకి గురి కాకుండా తన్ను తానే ప్రశ్నించుకుంటూ నిదానంగా ప్రశాంతంగా ఎదగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎక్సలేషన్ ఇన్హలేషన్ అనే ప్రాసెస్ ఎప్పుడు కూడా శరీరాన్ని ఊపిరితిత్తులనే కాదు మనసును కూడా బాగా నియంత్రిస్తుంది. అప్పుడు ఏం చేయగలుగుతాడు అంటే యోగశాస్త్రంలో ఇంకో పాయింట్ కూడా ఉంది. యోగస్తు కర్మసు కౌశలం అన్నాడు. ఏ పనన్నా చేయాలంటే ఏకాగ్రత ఉండాలి. మనసు శరీరం రెండు ఏకాగ్రతలో ఉంటాయి కనుక ఏ పని చేస్తున్నప్పుడు కూడా వేరే ధ్యానం లేకుండా, ధ్యాస లేకుండా బ్రహ్మాండంగా చక్కగా చేయగలుగుతాడు. కర్మసు కౌశలం అంటే ఒక పని చేసామంటే పూర్తి చేయటం కాదు, ప్రతిభావంతంగా ఉండాలా, ఎక్సలెన్స్గా ఉండాలా. ఆ ఎక్సలెన్స్ ఎంత బాగుండాలంటే నిన్న చేసిన దానికంటే ఇవాళ చేసిన దానికంటే రేపు, పోయిన సంవత్సరం కంటే ఇప్పుడు ఒకే పని చేస్తున్నా కానీ ఆ పనిలో వరవడి రావాలి. నువ్వు కొత్తదనాన్ని ఎప్పుడైతే చూస్తున్నావో, వరవడి ఎప్పుడైతే నీలో వస్తుందో, ఈ కొత్తదనము, సాంకేతికత, వరవడి, సృజనాత్మకత ఇవన్నీ కూడా స్ట్రెస్ని మటుమాయం చేసేసి నిన్ను ఆహ్లాదకరం చేసేస్తాయి, ఇతరుల దృష్టిలో ఆదర్శప్రాయం చేస్తాయి. ఓకే, చాలా మంచి మాట సార్. కాకపోతే మరి మన ఇప్పటి జనరేషన్, కొత్త జనరేషన్ వెస్ట్రన్ కల్చర్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం, అటువైపు ఎక్కువ ఆకర్షితులు అవుతున్నారు. మరి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్? యోగా ఎలా హెల్ప్ అవుతుంది అంటే వాళ్ళను యోగా వైపు మళ్లించాలంటే మీరు ఏం చేస్తుంటారు? అవును, వెస్ట్రన్ కల్చర్లో ఉండేటువంటి దుస్తులు, ఆభరణాలు, సాంప్రదాయాలు కొన్ని చేస్తున్నారు. ఓకే, ఆ వెస్ట్రన్ వాళ్ళు మన ఇండియన్ కల్చర్ని కొంత అడాప్ట్ చేసుకుంటున్నారు. అయితే దేనివల్ల ఎంత ధ్వంసం అవుతుంది ఏంటని అనుకుంటే, మన దాంట్లో తక్కువ ఆహారం తినటం, సాంప్రదాయకమైన రుచి వంటకాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. వెస్ట్రన్ డ్రెస్సు, వెస్ట్రన్ దాంట్లో హబ్బులు పబ్బులు ఎటువంటిప్పుడు మితిమీరిన ఆహార పదార్థాలు ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది. ఇది వేగంగా పెరిగిపోతున్నటువంటి నాగరికతకి సంబంధించినటువంటి నాజూకు ఈ పోటాపోటీలో మనకు తెలియకుండానే మనం బలైపోతున్నాం. మనం కళ్ళారా చూస్తూనే బలైపోతున్నాం. కారణం, వీటన్నిటికీ గల కారణం ఏంటంటే పెద్దవాళ్ళ దగ్గర కానీ, యువకుల దగ్గర కానీ, ఉద్యోగుల దగ్గర కానీ వాళ్ళ అవసరానికి మించిన డబ్బు ఉండటం. డబ్బు ఎక్కువ అవటం వల్లనే ఇవన్నీ ఎక్కువ చేష్టలు చేయాల్సి వస్తుంది. వాటిని సద్వినియోగపరుచుకునేటువంటి మార్గాంతరం చక్కగా చూసుకుంటే వాళ్ళు పొదుపు పనులు చేయొచ్చు, దాన ధర్మాలు చేయొచ్చు, అవసరమైనప్పుడు వాళ్ళ చుట్టాలు, బంధువుల్లో వాళ్ళు కూడా సహకరించవచ్చు, అన్నీ చేయొచ్చు అండి. కానీ అప్పుడప్పుడు మాత్రం పాల్గొని కేవలం మన సంప్రదాయాన్ని మాత్రం మనం నిలబెట్టుకుంటే అప్పుడు కరెక్ట్గా మన ఇండియన్ కల్చర్ అనేది మనం నిలబెట్టుకున్న అది పీస్ ఆఫ్ మైండ్ తీసుకొస్తుంది. మీకు ఒకటి చూడండి, ఇట్లా వెళ్తున్నారు నాగరికత పెరిగింది అంటున్నారు కదా. ఈ డాక్టర్లు అయిన వాళ్ళు కానీ, ఐఏఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టాప్గా పాస్ అయిన వాళ్ళు కానీ, అత్యున్నతమైనటువంటి ర్యాంకులు పొందిన వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా వాటి జోలికి వెళ్ళిన వాళ్ళు కాదు. వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఏకాగ్రతకు మించిన వాళ్ళు. అట్లాగే వాళ్ళని అలా ఉంచడానికి తగ్గట్టు తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తున్నారు, ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇటు సమాజం, ఇటు తల్లిదండ్రులు ప్రొటెక్ట్ చేస్తే ఎల్ఐసిలో ఉండేటువంటి దీపం మాదిరిగా చక్కగా పిల్లాడు కానీ, పాప కానీ ఎదుగుతూ ఉంటారు. అలా ఎదుగుతూ ఉన్నటువంటి కుటుంబాలను కానీ, విద్యార్థులను కానీ, అతి సామాన్యమైన కుటుంబాల్లో కూడా మనం ఇవాళ చూస్తున్నాం. అది మనం నేర్చుకోదగింది. పెద్ద కుటుంబాలే కాదు, మామూలు కుటుంబాల్లో కూడా. కాబట్టి ఈ ఒదుగుదల, నిబ్బరం, నియంత్రణ అనేది నిన్ను కట్టడి చేయటం కోసం కాదు, నిన్ను కరెక్ట్ పద్ధతిలో ఎదిగేటట్టు చేయడానికి ఉపయోగపడుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి యువత. అది చాలా మంచి మాటలు చెప్తున్నారు సార్. చాలా అవసరం ఇప్పటి జనరేషన్ కాదు, మా అందరికి కూడా అవసరం. అంటే ఇంకొకటి సార్, యోగా అనగానే అసలు ఏ వయసులో స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఏమైనా నియమ నిబంధనలు ఉంటాయా? ఇలాంటి చాలా డౌట్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి చెప్పండి సార్. యోగా ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి? యోగాని 9 సంవత్సరాల దగ్గర నుంచి స్టార్ట్ చేయొచ్చు. 9, ఓకే. వారానికి 4 సార్లు చేసినా పర్వాలేదు. కొన్నాళ్ళు చేసి బ్రేక్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ రీస్టార్ట్ చేయొచ్చు. యోగా సాధన చేసేటప్పుడు ఎంటీ స్టమక్తో చేయాలి.
అది ఉదయం పూట చేస్తే మంచిది. ఓకే. సాయంత్రం పూట చేయాలనుకుంటే 4 గంటలు 3.5 గంటల వ్యవధి ఉండాలి. భోంచేసిన తర్వాత 3.5 గంటల వ్యవధి ఉంటే చాలు. ఓకే. అట్లాగే సాయంత్రం పూట యోగా చేసిన వాళ్ళు స్నానం చేసిన తర్వాత చేయాలి. పేషెంట్స్ కూడా స్నానం చేసిన తర్వాత యోగాభ్యాసం చేస్తే ఆ థెరపటిక్ వాల్యూ కింద కూడా పనికొస్తుంది. ఓకే. కాబట్టి ఎయిడ్స్ పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్, అనేక రకాల పేషెంట్స్ని అపోలో హాస్పిటల్, ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చోట మేము చేసాం థెరపీ. వాళ్ళందరూ కూడా ఎంతో మానసిక ఉపశమనం పొందారు, దైహికంగా గొప్ప విశ్రాంతిని కూడా పొందగలిగారు యోగ నిద్ర అనే ప్రక్రియ ద్వారా. యోగ నిద్ర మనిషిని అతీతమైన స్థాయికి తీసుకెళ్ళగలుగుతుంది. కాబట్టి ఆహార నియంత్రణ అనేది చాలా మంది అంటూ ఉంటారు, యోగా చేస్తే తినకూడదు. మీరు ఏదైనా తినండి, కాస్త లిమిట్గా తినండి. 50% ఘనాహారం, 25% ద్రవాహారం, మిగతా 25% ఖాళీగా ఉంచండి. ఆహారానికి మధ్య ఒక 3 గంటల గ్యాప్ ఉంచండి. కాఫీ తాగుతారు ఎక్కడైనా సందర్భం వస్తే, ఇంకొకళ్ళ ఇంటికి వెళ్తే మళ్ళీ టీ ఇస్తూ ఉంటారు, ఆ టీ కూడా తాగుతారు. వాస్తవానికి అది తప్పు. ఒకసారి కాఫీ తాగిన తర్వాత 45 మినిట్స్ వరకు ఎక్కడ ఏమీ తాగకూడదు. మంచినీళ్ళు తాగండి కావాలంటే. కాఫీలో కాఫీ కలిసిపోతాయి, టీలో టీ కలిసిపోతాయి అని చెప్తారు. ఎప్పుడు కూడా అది మంచి పద్ధతి కాదు. మనకు తెలియకుండానే మన జీర్ణక్రియ వ్యవస్థని రోజు కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటే ఆ తప్పులన్నీ మూటగట్టుకొని పెద్ద రోగానికి గురి చేసిన వాళ్ళం అవుతాం మనం. హెరిడిటరీగా వచ్చే వాళ్ళని ఎట్లాగో మనం కాదనలేము. ఒక చిన్న బకెట్ ఉంది, బాత్రూంలో విడిచిపెడతారు, చిన్న చుక్కలు పడుతూ ఉంటాయి. ఆ చుక్కలే కదా అని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అది విడిచిపెట్టిన తర్వాత నీకు 1 గంట 2 గంటల తర్వాత బకెట్ నిండిపోతుంది. అంటే చిన్న తప్పులు బకెట్ నిండేంత వరకు వచ్చినాయి అంటే తప్పుల పరంపర అనేది ఎంత కొనసాగుతుందో చూడండి. వీటన్నిటిని మన దేహమే భరిస్తుంది. కాబట్టి ఇట్లాంటి శిక్షణలు భరించనీయకుండా మనం సూక్ష్మంగానే తెలుసుకోగలగటం, ప్రతి తప్పును కూడా సూక్ష్మంగా తెలుసుకొని తన్ను తానే తీర్చిదిద్దుకునేటువంటి సున్నితమైన ప్రక్రియ యోగ సాధన. ఓకే సార్, ఆహార నియమాలకు సంబంధించి మా అందరికి ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి సార్. అంటే కొంతమంది ఏమో చాలా ఫాస్టింగ్ చేస్తారు, అంటే చాలా 7-8 గంటలు కూడా ఉంచి తినే వాళ్ళు ఉన్నారు. అసలు ఫుడ్ ఎలా తీసుకోవాలి, అసలు యోగాకి సంబంధించి గురువుగా ఒకసారి ఆహారం ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకోవద్దు అనేది ఒకసారి చెప్పండి సార్. చాలా సంతోషం, మంచి ప్రశ్న. ఆహారం అందరికీ అవసరమైన ప్రశ్న. యోగా చేయలేని వాళ్ళు కూడా ఆహారం గురించి విషయం తెలుసుకుందాం అనుకుంటారు. ఓకే, రోజు మొత్తం మీద మనం మన దైనందిన కార్యక్రమంలో నా వృత్తి ప్రకారం, నా కర్మల ప్రకారంగా ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతుందని తెలుసుకోవాలి. ఓకే, అఫ్ కోర్స్ మగవాళ్ళు అయితే 2400 క్యాలరీస్ కావాలి ఆహారం ఉంటుంది, ఆడవాళ్ళు అయితే 1800 క్యాలరీస్ కావాలని వైద్యశాస్త్ర నిపుణులు చెప్పారు. అయితే 2000 మనం క్యాలరీస్ వైజ్గా అమెరికా వాళ్ళు తీసుకుంటే ఫుడ్ తీసుకోవడం అక్కర్లా, ఆకలైనట్టుగా తీసుకొని సాత్విక ఆహారంలోనే మంచి ఆహారాన్ని మనం తీసుకుంటూ గుమ్మడికాయ కానీ లేకపోతే ఏమంటుందని నిమ్మకాయ తీసుకోండి, లేకపోతే ములక్కాయ తీసుకోండి, బలమైన ఆహార పదార్థాలు పప్పు దినుసులతో సహా అనేకం ఉన్నాయి శాకాహారంలో, అది తీసుకోవచ్చు. ఎప్పుడో బిర్యానీ అటువంటి సందర్భోచితంగా బయటికి వెళ్ళినప్పుడు తీసుకుంటే అలాంటి తప్పుడు ఆహార కింద లెక్క అది. దాంతోపాటు తప్పుడు నూనె కూడా దాంతో కలుస్తుంది కనుక ఉదయం పూట ఫంక్షన్కి వెళ్తే సాయంత్రానికి మన దేహానికి మనమే పరిష్కారం పెట్టుకున్నట్టుగా, అంటే పరిహారం పెట్టుకున్నట్టుగా మజ్జిగ మాత్రమే తాగాలి. తాగితే ఉదయం చేసిన తప్పుని సాయంత్రానికి శరీరం సర్దుబాటు చేసుకుంటుంది. కాబట్టి ఎక్కువ తిండి అనేది ఎక్కడొస్తుంది, నీ రుచిగా ఉంటేనే ఎక్కువ తినగలుగుతున్నావు. కాబట్టి రుచికి సంబంధించిన ఆహారం ఎప్పుడైతే ఎక్కువ తినాలి అనే నీకు ప్రేరేపణ వస్తుందో తెలియకుండానే ఒబెసిటీకి గురైపోతాం. దాంతోపాటుగా రక్తపోటు రానివ్వండి, తర్వాత ఇది కొలెస్ట్రాల్ రానివ్వండి, ఫ్యాట్ రానివ్వండి, ఎక్కువ ఫ్యాట్ మూలంగా రకరకాల ఇబ్బందులు అనేది మనకు వస్తాయి అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అందుకనే మనం జబ్బు పడిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ కార్పొరేట్ హాస్పిటల్లో కూడా న్యూట్రిషన్ స్పెషలిస్ట్ ఉంటాడు, కానీ ఆయన మనం లెక్క చేయం, ఆమె సలహాలు చూసిన పాటించం. ఆ హాస్పిటల్లో ఉన్నంత వరకు వింటాం, బయటకు వచ్చిన తర్వాత మనకు కావాల్సింది మనం తింటాం. అదే పరిస్థితి న్యాచురోపతి హాస్పిటల్లో కూడా అంతే. శరీరాన్ని బరువుని చక్కగా నియంత్రించుకోగలగాలంటే ప్రకృతి ఆహార పద్ధతి, ప్రకృతి చికిత్సాలయం ఉత్తమమైంది. ఎక్కువ బరువు ఉన్నప్పుడు అది తగ్గిన తర్వాత తిరిగి అలాంటి బరువు తిరిగి రానియకుండా ఉండటం కోసం క్రమబద్ధంగా యోగ శిక్షణ చక్కగా చేసేటట్లయితే 20 నిమిషాలు 24 నిమిషాల్లోనూ అర్ధగంటలోనూ యోగాభ్యాసం చేసేటట్లయితే ఇంకోసారి బరువు పెరగకుండా బరువు నియంత్రించుకోవచ్చు. ఆ అవకాశం యోగ సాధనలో ఉంది. కాబట్టి డైట్ పర్టికులర్ కాదు, డైట్ అభ్యంతరకరమైంది కాదు, ఎవరి కోవలో వాళ్ళు తీసుకోవచ్చు అంటానికి తగ్గట్టు. కానీ వారానికి ఒక్కసారి మాత్రం ఒక్క పూట అయినా సరే ఉపవాసం ఉండాలి. ఓకే సార్, ఇంకొకటి, ఇప్పుడు యోగా సాధన చేయాలంటే యోగా గురువు సమక్షంలోనే చేయమంటారా, లేదా మామూలుగా కొంచెం ప్రాక్టీస్ చేస్తూ చేయమంటారా? మీరు ఎలా చెప్తారు? మంచి ప్రశ్న. ఎప్పుడైనా సరే యోగ సాధన చేసేటప్పుడు దాదాపు చాలా ఆసనాలు ఉన్నాయి.
సూర్య నమస్కారాలు ఉన్నాయి, అనేక పద్ధతులు ఉన్నాయి. మన శరీరం పైనుంచి కింద వరకు కూడా ఎక్కడి నుంచి ఎటువైపు మోటివేషన్ చేయాలి అనేటువంటి ఒక నియమ నిబంధన సూత్రం ఉంటుంది. సర్టిఫైడ్ యోగా గురువు దగ్గర, టీచర్ దగ్గర కానీ నేర్చుకుంటే అది ఏం చేస్తారంటే దేని తర్వాత ఏ ఆసనం చేయాలో కరెక్ట్గా చెప్తారు. పొరపాటున ఏదైనా చేయకూడని ఆసనం చేసినప్పటికీ కూడా అంత అభ్యంతరం లేదు, కానీ అదే తప్పును కంటిన్యూగా చేస్తూ ఉంటే కొన్నాళ్ళకి రుగ్మత వస్తుంది. ప్రాణాయామానికి కూడా అంతే. ప్రాణాయామేన యుక్తేన సర్వరోగ క్షయో భవేత్, అయుక్తాభ్యాస యోగేన సర్వరోగ సముద్భవ అన్నాడు. అంటే సలక్షణమైన ప్రాణాయామాన్ని చేస్తే అన్ని రుగ్మతలు, రోగాలు దూరం అవుతాయి. అట్లాగే అపసవ్యమైనటువంటి యోగాభ్యాసం చేసి ప్రాణాయామం చేస్తే లేనిపోయిన రుగ్మతలు కూడా కొని తెచ్చుకున్నట్టు అవుతాయి. ఇక్కడ ఏం చెప్తాడంటే శరీర నిర్మాణ శాస్త్రానికి, అనాటమీకి దగ్గరగా తెలిసినటువంటి యోగా టీచర్ దగ్గర నువ్వు యోగ సాధన చేస్తే ఎలా చేయాల్సింది చెప్తారు. ఎవరి దగ్గర నేర్చుకున్నా సరే సంతోషమే. ఎన్నో సంస్థలు, గురువులు బ్రహ్మాండంగా వేల మంది నేర్పుతున్నారు. తెలంగాణ యోగా టీచర్స్ అసోసియేషన్ కమిటీ ఉంది, అది కూడా ఎంతోమంది వేల మంది నేర్పుతున్నారు. ఇంతమంది నేర్పుతున్నటువంటి విద్యలో సరైన గురువుని ఎంచుకోవటం అంటే ఎవరు ఎంచుకోరు. ఏం చేస్తారంటే దగ్గరలో ఉన్న గురువు దగ్గరికి వెళ్తారు. పార్కు దగ్గర చెప్తున్నారు ఫ్రీగాని. పార్కు దగ్గర చెప్పే గురువు కొంతమంది సర్టిఫైడ్ ఉంటారు, కొంతమంది అన్సర్టిఫైడ్ ఉంటారు. సీనియర్ గా నేను సాధన చేస్తున్నాను కాబట్టి నా దగ్గర మీ అందరు నేర్చుకోండి అంటారు. ఫ్రీగా చెప్తున్నారు కాబట్టి వీళ్ళు ఎంటర్ అవుతారు. కొన్ని ఆసనాలు చేసిన తర్వాత ఏదైనా ప్రతిబంధకాలు వస్తే దాన్ని తిరిగి కౌంటర్ పోస్చర్ చెప్పటం అనేది వాళ్ళకి చేత కాదు కనుక మనుషులు ఇబ్బందులు పడిపోతారు. వచ్చి రాగానే సూర్య నమస్కారాలు సాధన చేయించడం మూలాన ఒక సంస్థలో వేరే చోట ఏం జరిగిందంటే నడుము పట్టేసుకుంది. ఇప్పటికీ 14 సంవత్సరాలు అయిపోయింది. ఆ క్యాండిడేట్కి ఆ నరాల దగ్గర, నడుము దగ్గర అట్టగా బిగిసిపోయింది. ఎన్నో రకాల వైద్యం చేయించుకుంటున్నాడు ఆయన. అది నేను చూసి చాలా ఆశ్చర్యపోయాను. టీచర్కి విషయం చెప్పాను. నేను చేయొద్దన్నాడు, చెప్పాడన్నాడు. ఆయన అంటాడు నేను చేయమన్నారు కాబట్టి నేను చేశానని చెప్తాడు. కాబట్టి ప్రతి సాధకుడు కూడా ఏం చేయాలంటే అభ్యాసం కూసు విద్య అన్నట్టు మొదటి వారం, రెండో వారం, మూడో వారం, 4వ వారం, ఇట్లా 4 వారాలకి దశలు ఉంటాయి. 2 నెలలకి దశలు ఉంటాయి. 3వ నెల అయిపోయిన తర్వాత సర్వసాంగత్యంగా బ్రహ్మాండంగా చేసేయచ్చు. సిస్టమేటిక్ లెర్నింగ్ అంటే ఎప్పుడు కూడా అభ్యాసం అనేది చిన్న దశ నుంచి రావాలి. అప్పుడు నేర్చుకుంటే ఎవరికైనా సాధన చేయొచ్చు. ఈవెన్ ముసలివాళ్ళు కూడా చక్కగా సాధన చేయొచ్చు, వాళ్ళకు వంగిన ముట్టికి, వంచుకున్న ముట్టికి కూడా. ఓకే సార్, ఇంకా ఒక్కసారి చివరిగా ఇప్పటి వరకు మీరు చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు కంక్లూడ్ చేద్దాం. అండ్ ఎస్పెషల్లీ మా వ్యూవర్స్ అయితే ఎక్కువ యూతే ఉన్నారు కాబట్టి, విద్యార్థులు ఉన్నారు. సో ఓవరాల్ గా వాళ్ళకి ఏం చెప్తారు? యోగాకి మానసిక ఆరోగ్యానికి ఉన్న సంబంధాన్ని చివరిగా వివరించారు. సంతోషం. డియర్ మనోమిత్ర స్టూడెంట్స్ అందరికి కూడా శుభాభినందనాలు, యోగాభివందనాలు. యోగా వీక్షకులందరికీ కూడా అభివందనాలు. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా విద్యార్థులు రేపటి భావి భారత పౌరులు. విద్య ద్వారా ఉద్యోగం సంపాదించడం, విదేశాలకు వెళ్ళటం, చక్కని ఏమంటారు ఉద్యోగ భద్రతతో కూడినటువంటి పొజిషన్లో ఉండటం అనేది ఒకటే కాదు. యోగా ద్వారా ఏమవుతుందంటే మీకు ఏ రకమైన ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా సలక్షణంగా ఉండగలిగేటట్టు ఉండాలి. ఇవాళ విద్యార్థి దశ నుంచి రేపటి ఉద్యోగ దశ వరకు, లేకపోతే సంస్థలను నడిపే దశ వరకు, వ్యాపారాలు నిర్వహించే దశ వరకు కూడా కావాల్సిన విషయం ఏంటంటే మొదటి నుంచి నేర్చుకోవాల్సిన విషయం, పని చేస్తుండగా ప్రతిరోజు కూడా మనకి అంటుండే పంచధర్మాల్లో ఒకటిగా భాగంగా నీళ్లు సమృద్ధిగా 4 లీటర్ల వరకు నీళ్లు తాగటం, విశ్రాంతి ధర్మం పాటించటం, విసర్జక ధర్మం పాటించటం, అట్లాగే ఆహార ధర్మాన్ని లిమిటెడ్గా మనం చూసుకుంటూ పాటించడం, వ్యాయామ ధర్మంగా ఎన్ని రకాల వ్యాయామాలు చేసినప్పుడు కూడా యోగాని ఒక్క 30 నిమిషాల పాటు పాటించడం జరిగితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది మీకు. ఇంకోటి ఏంటంటే ఈ చదువు మీరు అర్థం చేసుకొని అవగాహన చేసుకొని చదవాలి. ఈ చదువులో నాకు సంబంధించిన పాయింట్ కూడా ఉంది, నా లైఫ్కి కూడా దొరికే పాయింట్ కొన్ని ఉంటాయి అని అర్థం చేసుకొని ఎప్పుడైతే నువ్వు బాగా చదువుతావో అప్పుడు బాగా నువ్వు లైఫ్లో కూడా గట్టెక్కడానికి అవకాశం ఉంటుంది. గడ్డు పాఠాలు లాంటివి ఉన్నాయి కొన్ని, వాటిని అర్థం చేసుకోవాలంటే నువ్వు ధారణ, ధ్యానం, మెడిటేషను నెమ్మదిగా రోజు 5 నిమిషాలు నీకోసం నువ్వు చేసేటట్లయితే ఉదయం సాయంత్రం తెలియకుండానే నీలో సున్నితత్వం పెరుగుతుంది, జ్ఞాపశక్తి పెరుగుతుంది, గ్రహించే శక్తి పెరుగుతుంది, జిజ్ఞాస పెరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా దీని ద్వారా వచ్చేటువంటి లక్షణాలు. ఇంకోటి యోగా ద్వారా ఏం పెరుగుతుందంటే ప్రత్యేకంగా చెప్పలేనంత గొప్ప అనుభవం కలిగేది ఏంటంటే టాలరెన్స్ కెపాసిటీ, అంటే సహన శక్తి పెరుగుతుంది, వినే శక్తి పెరుగుతుంది, శ్రవణం అంటే మనం ఏదైనా చెప్తుండగా విషయం పూర్తిగా వినగలిగేటువంటి తత్వం మనకు వస్తుంది. పూర్తిగా విన్నవాడు మాత్రమే శ్రద్ధగా గ్రహించగలడు, శ్రద్ధగా గ్రహించినవాడు మాత్రమే జ్ఞాపశక్తిని ఇనుమడింపజేసుకోగలడు. ఇవన్నీ కూడా సాధ్యమవుతుంది. ఈ ద్వారా ఇక్కడ ఒకటి ఉంది, ఈ స్వధర్మ యోగ పుస్తకం అని ఒకటి ఉంది. ఇప్పటి స్టూడెంట్స్కి
క్యారీర్లో మీరు ఎటువంటి మార్గాన్ని ఎంచుకోవడానికి అవకాశం ఉంది, మీకు మానసికంగా మనోధర్మ ప్రకారంగా ఎటువంటి ఉత్సాహకరమైనటువంటి క్యారీర్ని తీసుకోవచ్చు అనేది దీంట్లో ఉంది. మీరు ఉద్యోగాల్లోకి చేరిన తర్వాత కూడా ఎలాంటి రకాల ఉద్యోగాల్లో ఏ రకంగా రాణించవచ్చు అనేది ఉంది. పొరపాటున ఏదన్నా డబ్బు కోసం సంపాదన కోసం ఉద్యోగంలో చేరి ఇంకో దాంట్లోకి మారాలని అనిపిస్తే మీ మనోధర్మం ప్రకారంగా ఎలాంటి దాంట్లోకి మారాలి అనే విషయం కూడా దాంట్లో ఉంది. అంటే ఒక 10th క్లాస్ స్టూడెంట్ దగ్గర నుంచి కూడా CEO వరకు కూడా పనికొచ్చేటువంటి అంశాలు దీంట్లో ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా మీకు PDF ద్వారా కానీ సాఫ్ట్ కాపీ ద్వారా కానీ మన మనోమిత్ర ద్వారా మీకు అందిస్తాం. మీరు సావధానంగా తిలకించండి, వాటిని అర్థం చేసుకోండి. అట్లాగే ప్రాణముద్ర ఉంది. ఈ ప్రాణముద్ర అట్లా పెట్టుకొని మీరు ప్రాణాయామాన్ని 1 నుంచి 36 సార్లు నాడి శోధన ప్రాణాయామం చేయాలి. ప్రతిరోజు చేస్తూ ఉంటే మనసు నిబ్బరం కుదురుతుంది. ఆ తర్వాత 5 నిమిషాలు 6 నిమిషాలు ప్రశాంతంగా పడుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. వాట్సాప్ చూడటానికి, ఫేస్బుక్ చూడటానికి, సోషల్ మీడియా చూడటానికి, రాజకీయాలు చూడటానికి, ఎవరో కబుర్లు చెప్పుకోవటానికి, పోలికలతో ధనధాన్యాలు సిరి సంపదలు పోల్చుకోవటానికి, హబ్బులు పబ్బులకు వెళ్ళటానికి, నాగరికతను ఇనుమడింపజేయటానికి ఇంత దానికి టైం తీసుకుంటున్నామే. మన జీవితం కోసం, నా కోసం నేను ఒక అర్ధగంట సేపు నేను యోగాభ్యాసం చేస్తే నాకు ఎంత బాగుంటుంది అనే ఉద్దేశం మీద కేటాయించడానికి మీరు నడుం కట్టండి. ఇష్టపూర్తిగా రండి. శ్రద్ధ, ఇష్టం ఉండేటట్లయితే ప్రతి క్లిష్టమైన విషయాన్ని కూడా మనం నేర్చుకునే అవకాశం ఉంది. ఈ ప్రకారంగా మీ భావి జీవితాన్ని నేను బాగు చేసుకునే అవకాశం ఉందని చెప్పి మనవి చేస్తున్నాను. తప్పకుండా మీరందరూ సలక్షణంగా నేర్చుకొని మీ పద్ధతిలో, మీ శైలిలో, జీవన పదంలో ముందుకు అడుగేయాలని చెప్పేసి ఆశిస్తూ అభిలషిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా క్లిష్టమైన విషయాల్ని చాలా సరళంగా చెప్పారు. మాకున్నటువంటి అనేక సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సివి రావు సార్ ఫోన్ నెంబర్ నేను ఒకసారి ఇస్తున్నాను, నోట్ చేసుకోండి. తర్వాత ఎప్పుడైనా సార్కి కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు. 9849443607 ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓవరాల్గా సార్ చెప్పింది విన్నారు కదా, యోగా అనేది ఎంత అవసరమో, అంటే మన ఆశయాలు, లక్ష్యాలు ఇవన్నీ ఎంత అవసరమో ఆరోగ్యం అంతకంటే ముఖ్యమో, ముఖ్యంగా మానసిక ఆరోగ్యము. మానసిక ఆరోగ్యానికి సంబంధించి యోగా ఏ విధంగా ఉపయోగపడుతుంది, యోగా సాధన ద్వారా మన మానసిక ఆరోగ్యాన్ని ఏ విధంగా మెరుగుపరుచుకోవచ్చు చక్కగా చెప్పారు. కాబట్టి ఇవన్నీ పాటిస్తారని, చక్కని ఆరోగ్యాన్ని పొందుతారని ఆశిస్తున్నాము. ఇది ఈరోజు మనోమిత్ర. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. నమస్తే.